అండి, హలో నమస్తే, వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు ఒక సింపుల్ రసం పౌడర్తో రసం చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా మనం రసం పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. రసం పొడి కోసం స్టవ్ వెలిగించుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని ఇక్కడ నేనైతే ఒక పావు కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను. కందిపప్పుని లైట్గా ఇలాగా ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం పాటు. మామూలుగా అయితే మనం వీటన్నిటినీ కలిపి మంచిగా ఎండలో పెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి ఎక్కువ ఎండ ఉండదు కాబట్టి ఇలాగ లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ధనియాలని ఒక 1/2 కప్పు వేస్తున్నానండి. అలాగే 3 ఎండుమిరపకాయలను కూడా వేస్తున్నాను. అంటే పావు కప్పు కందిపప్పుకి 1/2 కప్పు ధనియాలను వేసానన్నమాట. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేస్తున్నాను. వీటన్నిటిని వేసేసి ఒక్కసారి లైట్గా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఎండుమిర్చిని ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. మనం ఎలాగా చారులో ఎండుమిర్చి పచ్చిమిర్చి యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం కొద్దిగా తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇవి లైట్గా వేగిపోయాయి కదండి. ఇప్పుడు దీనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకోవాలి. జీలకర్ర లాస్ట్లో వేసుకోవాలండి. ముందుగుండా వేసి ఎక్కువసేపు వేచేస్తే మనకి స్మెల్ అనేది బాగోదు. అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఇంగు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి. వీటిని పక్కకు తీసేసుకొని అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా బరకగా గ్రైండ్ చేసేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు. ఇలా అయితే నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నాను. మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అయితే గ్రైండ్ చేసుకుందాము. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ కందిపప్పు అనేది మనకి కొంచెం ఎక్కువగా రోస్ట్ అయ్యింది కదా, సో ఇంతలా మనం వేయించుకోవాలని అవసరం లేదండి. ప్యాన్ కొంచెం పలుచగా ఉండడం వల్ల అలా వేగింది. మీరైతే ఇంత ఎర్రగా కూడా వేయచొద్దు, జస్ట్ లైట్గా వేయించండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా కాదు, అలా అని మరీ బరకగా కాకుండా లైట్గా చిన్నగా బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడైతే రసం ఎలా చేయాలో చూద్దాం. రసం కోసం ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని తీసుకున్నానండి. అందులోకి పసుపు, అలాగే చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఇక్కడ నేను టమాటాని 4 ముక్కలుగా చేసి ఇలాగా నలిపి వేస్తున్నాను. మీరు కావాలంటే ఒక మిక్సీ జార్లోకి టమాటా అలాగే కొత్తిమీర కూడా గ్రైండ్ చేసేసి వేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నేను కొత్తిమీర తరుగు కూడా కొంచెం వేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం మరిగించుకుందాము. అలాగే ఇక్కడ రసం పౌడర్ని కూడా ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. రసం పౌడర్ వేసేసుకుని ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా మరిగించేసుకోవాలి అన్నమాట. మరిగిన తర్వాత దీనికి పోపు పెట్టేసుకోవడమే. రసం అయితే మంచిగా మరిగిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపు పెట్టేసుకుందాము. పోపు కోసం అయితే కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఇంగు కూడా వేసుకుని దీన్ని ఇప్పుడు మనం రసంకి యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ రసం తయారైపోయింది. ఈ వింటర్ సీజన్లో ఇలా వేడివేడిగా రసంతో తింటే మంచిగా మనకి దగ్గులు జలుబులు ఉంటాయి కదా, అవన్నీ కూడా చక్కగా తగ్గుతాయి. గొంతుకు కూడా హాయిగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.